హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆరోగ్యశ్రీ కార్డులో పిల్లల్ని ఎలా యాడ్ చేసుకోవాలో పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు ముందుగా నోటిఫికేషన్ రూపంలో పొందుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్లోకి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో వాలంటీర్స్కే కాదు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉపయోగపడుతుంది. షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేక మందికి వెళ్తుంది, ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, టాపిక్లకు వెళ్ళినట్లయితే ఆరోగ్యశ్రీ కార్డులో ఫ్యామిలీ మెంబర్స్లో ఇద్దరే ఉంటారు, తల్లిదండ్రులు. పిల్లలు అయితే ఉండరు కొన్ని కార్డులకి. సో వాళ్ళు ఎలా పిల్లల్ని యాడ్ చేసుకోవాలి, అంటే యాడ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? బుటాబొట్టి నెల్లేసి యాడ్ చేసుకోవాలంటే అది అవ్వదు. సో దానికి కొంత ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది. అది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యశ్రీ కార్డులో ఎవరినైతే పిల్లల్ని యాడ్ చేయాలనుకుంటున్నారో వారు గుర్తుంచుకోవాలి, గ్రామ వార్డు వాలంటీర్ దగ్గర గ్రామ వార్డు వాలంటీర్ మొబైల్ యాప్ ఒకటి ఉంటుంది. ఆ యాప్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్స్ ఉంటాయి. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఏ పిల్లల్నైతే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ పిల్లలు ఖచ్చితంగా ఉండాలి. ఈ హౌస్ హోల్డ్ మ్యాప్లో పిల్లలకైనా లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డులో పిల్లల్ని యాడ్ చేయడానికి అవ్వదు. అందుకని పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఫ్యామిలీ హౌస్ హోల్డ్ మ్యాప్లో మ్యాప్ అయ్యేటట్లు చూసుకోవాలి. ఇది ఎలా చేస్తారు అంటే, వాలంటీర్స్ దగ్గర హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో 6 సంవత్సరాలకి లోపు ఉన్నటువంటి పిల్లల్ని కూడా యాడ్ చేయొచ్చు. అది ఎలా అంటే ఓటీపీ పద్ధతి అనేది ఇప్పుడు ఉంది. ఆ ఓటీపీ ద్వారా పిల్లల్ని యాడ్ చేయొచ్చు. పిల్లలకి బదులు పేరెంట్స్ అనేవారు థంబ్ అథెంటికేషన్ వేయొచ్చు అనమాట. ఆ విధంగా పిల్లల్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తేనే ఈ ఆరోగ్యశ్రీ కార్డులో పిల్లలు యాడ్ అవుతారు. సో అదొకటి పర్ఫెక్ట్గా చూసుకోవాలి, వాలంటీర్ని అడిగి తెలుసుకోండి. పిల్లల్ని యాడ్ చేసిన తర్వాత మీ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్తే వారు ఆరోగ్యశ్రీ కార్డుకి అప్లికేషన్ పెడతారు. అప్లికేషన్ పెట్టిన రోజే పిల్లలు యాడ్ అవుతారు. అయితే ఈ అప్లికేషన్ పెట్టడానికి మనకి ఏమేమి కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డు ఒకటి, ఫోటో స్టాట్ ఉండాలి. అలాగే ఎవరినైతే యాడ్ చేయాలనుకుంటున్నారో పిల్లల్ని, ఆ పిల్లల యొక్క ఆధార్ ఫోటో స్టాట్ అనేది ఉండాలి. అదేవిధంగా పాత ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా, ఆ ఆరోగ్యశ్రీ కార్డు యొక్క ఫోటో స్టాట్ కూడా కావాలి, అంటే జిరాక్స్లు. నెక్స్ట్ ఫ్యామిలీ ఫోటో ఒకటి ఉండాలి. ఈ 4 తీసుకెళ్ళి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్కి ఇస్తే ఆయన పిల్లల్ని యాడ్ చేస్తారనమాట. ఈ విధంగా పిల్లల్ని యాడ్ చేసుకోవడానికి ఈ ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ ప్రకారం వెళ్తే పిల్లల్ని ఆరోగ్యశ్రీ కార్డులో యాడ్ చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.